లేనివాడు బరువగు నేలకు అనేది పెద్దల మాట. తల్లి, తండ్రి, గురువు ధరణిలో పూజ్యులు. సమస్త ప్రకృతిలో నిండి నిబిడీకృతమైన ఆనందాన్ని, ప్రేమను పంచడానికి గురువులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ మహత్తర జ్ఞానాన్ని అందుకోవడానికి శిష్యులకు చిత్తశుద్ధి అవసరం. మనిషిలో గుప్తంగా దాగి ఉన్న జ్ఞానాన్ని, విశేష శక్తియుక్తులను వెలికితీసి మార్గదర్శనం చేయించేవారు గురువులు. అలాంటి ఎందరో గురువులతో ఈ నేల సుసంపన్నమవుతోంది. ఆర్షధర్మ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. తమ ఉపదేశాలతో, సందేశాలతో, ప్రవచనాధారాలతో సనాతన ధర్మాన్ని ప్రగతి పథంలో మరింత ముందుకు నడిపించే బాధ్యతను గురువులు స్వీకరించారు. ఆ పరంపరలోని గురువే శ్రీ సిద్ధబాబా బాలక్నాథ్. శ్రీ సిద్ధబాబా బాలక్నాథ్ మందిరం చండీగఢ్కి సమీపంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం ఇది. ఈ మందిరంలో సిద్ధబాబా బాలక్నాథ్ పూజలందుకుంటున్నాడు. సిద్ధపురుషుడిగా బాబా బాలక్నాథ్ గౌరవించబడతారు. ఈ క్షేత్రం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఈ మందిరానికి తరలివిచ్చేస్తుంటారు. శ్రీ సిద్ధబాబా బాలక్నాథ్ మందిరం హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఉంది. ఇది చండీగఢ్ నుండి సుమారు 180-200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆశ్రమ మందిరం దౌలత్పూర్ బిలాస్పూర్ రహదారిపై సిమ్లా నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ గుహలో ఉంది. ఈ గుహను దేవోడ్ సిద్ధ గుహ అని పిలుస్తారు. ఆశ్రమ మందిరం చుట్టూ పచ్చని కొండలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఇవి భక్తులకు శాంతియుతమైన అనుభూతిని అందిస్తాయి. సిద్ధబాబా బాలక్నాథ్ ఒక గొప్ప సిద్ధ పురుషుడు, శివభక్తుడు. పురాణ కథనం ప్రకారం బాబా బాలక్నాథ్ తన బాల్యంలో శివుని ఆరాధనలో లీనమై దేవోడ్ గుహలో తపస్సు చేశారని చెబుతారు. ఆయన శివుని అనుగ్రహంతో అనేక సిద్ధులను, ఆధ్యాత్మిక శక్తులను పొందారని భక్తుల విశ్వాసం. బాబా బాలక్నాథ్ గోవాలో గ్రామస్థుడైన రత్నోబాయికి సేవ చేసినట్లు చెబుతారు. ఆమెకు ఆయన చేసిన సేవలు, భక్తిని చూసి శివుడు ఆయనకు మోక్షాన్ని ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ గుహలో ఆయన తపస్సు చేసిన స్థలం నేటి మందిరంగా మారింది. బాబా బాలక్నాథ్ను సిద్ధబాబాగా గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక సిద్ధులను సాధించిన మహానుభావుడుగా భక్తులు విశ్వసిస్తారు. ఈ మందిరం ఒక సహజ గుహలో నిర్మించబడింది. ఇది దాని ప్రత్యేకత. గుహలో బాబా బాలక్నాథ్ యొక్క విగ్రహం ఉంది. ఇది భక్తులకు ప్రధాన ఆకర్షణ. మందిరంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదాహరణకు, స్త్రీలు గుహలోని ప్రధాన సన్నిధికి ప్రవేశించడానికి అనుమతి లేదు. కానీ వారు గుహ బయటి నుండి దర్శనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పురాణ కథనాలు ఉన్నాయి. ఇవి స్థానిక సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. మందిరం సమీపంలో చరణ్ గంగా అనే పవిత్ర నీటి ఊట ఉంది. ఇక్కడ భక్తులు స్నానం చేస్తారు. ఇది ఆధ్యాత్మిక శుద్ధీకరణకు సహాయపడుతుందని నమ్ముతారు. చైత్రమాసంలో జరిగే నవరాత్రి ఉత్సవాలు ఈ మందిరంలో ప్రధాన ఆకర్షణ. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు. చైత్రమాసంలో జరిగే మేళా లేదా సంత స్థానిక సంస్కృతిని, భక్తిని ప్రతిబింబిస్తుంది. ఈ సమయంలో భక్తులు బాబాకు రోటీ అంటే గోధుమ పిండితో చేసిన రోటీ, గోరు అంటే బెల్లం సమర్పిస్తారు. మహాశివరాత్రి, హోలీ వంటి పండుగల సమయంలో కూడా ఈ మందిరంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. బాబా బాలక్నాథ్ భక్తుల కోరికలను తీర్చే దైవస్వరూపినిగా పరిగణించబడతారు. ముఖ్యంగా సంతానం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేసి భక్తులు తగిన ఫలితాన్ని పొందుతారు. భక్తులు బాబాకు రోటీ, గోరు, ధ్వజం, ఎరుపు లేదా కాషాయ రంగు జెండాలు, నెయ్యి సమర్పిస్తారు. కొందరు భక్తులు పసుపు లేదా ఎరుపు వస్త్రాలను కూడా సమర్పిస్తారు. చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తరువాత ఈ మందిరానికి తిరిగి వచ్చి మొక్కుబళ్లు చెల్లిస్తారు.
సమీప రైల్వే స్టేషన్ ఉనా. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది మందిరం నుండి 40 నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చండీగఢ్ నుండి బస్సులు, టాక్సీలు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా డెహ్రాడూన్ చేరుకోవచ్చు. రోడ్డు ప్రయాణం సుమారు 4-5 గంటలు పడుతుంది. సమీప విమానాశ్రయం చండీగఢ్లో ఉంది. ఇక్కడి నుండి రోడ్డు ద్వారా మందిరానికి చేరుకోవచ్చు. మందిరం సమీపంలో భక్తుల కోసం ధర్మశాలలు, వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా భోజన సౌకర్యాలు, ఉచిత భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి. గుహ వద్దకు చేరుకోవడానికి కొంత ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ వృద్ధుల కోసం డోలీ, పల్లకి సేవలు కూడా ఉన్నాయి. ఈ మందిరం స్థానిక సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. భక్తులు స్థానిక జానపద గీతాలు, భజనలు ఆలపిస్తూ బాబా మహిమలను కీర్తిస్తారు. మందిర ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, విద్యా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మందిర సందర్శనకు ఉత్తమ సమయం చైత్రమాసంలో, అంటే మార్చ్, ఏప్రిల్ లేదా శీతాకాలం అంటే అక్టోబర్, నవంబర్ మధ్యకాలం ఉత్తమం. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మందిరం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. గుహ, ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవడానికి స్థానిక గైడ్ల సహాయం తీసుకోవచ్చు. ఈ మందిరం గురించి శాస్త్రీయ ఆధారాల కంటే భక్తుల విశ్వాసాలు, సంప్రదాయాలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి సందర్శనకు ముందు స్థానిక నియమాలు, సంప్రదాయాలను తెలుసుకుని గౌరవించాలి. చండీగఢ్లోని సెక్టర్ 29A ప్రధాన మార్కెట్కి ఎదురుగా ఫ్లాట్ నెంబర్ 3, 4లో శ్రీ సిద్ధ్ బాబా బాలక్నాథ్ పవిత్ర ఆశ్రమ మందిరం ఉంది. ఈ ఆలయంలో 2 భవనాలు ఉన్నాయి. ఒకటి పవిత్ర ఆలయం, మరొకటి 5 అంతస్తుల సరాయి భవన్ అంటే సత్రం ఉంటాయి. బేస్మెంట్లో ఆఫీస్, ప్రధాన స్టోర్, ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో బాబాజీ ధూనా అంటే పవిత్ర అగ్ని, శివపార్వతి దేవాలయం ముందు వైపులో ప్రధాన వంటగది, సత్సంగ్ హాల్ వెనుక వైపున ఉన్నాయి. సరాయ్ భవన్ 1992లో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన 5 అంతస్తుల సత్రం. శ్రీ సిద్ధ్ బాబా బాలక్నాథ్ సేవా మండల్ మందిరాన్ని నిర్వహిస్తోంది. ఇది 1971 జూన్ 24న స్థాపించబడింది. ఈ మండల్ అనేక సేవా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఉచిత ఆయుర్వేద డిస్పెన్సరీ ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ ఉచిత ఆయుర్వేద వైద్యశాలలో రోగులకు ఉచితంగా మందులు అందిస్తారు. చారిటబుల్ ల్యాబొరేటరీ 2009-2010లో ఒక చారిటబుల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఇక్కడ వివిధ రకాల రక్త పరీక్షలు మొదలైనవి నిర్వహిస్తారు. ఈ ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. వార్షిక కార్యక్రమాలు, భండారాలు, గుఫా యాత్రలు వంటివి జరుగుతాయి. శ్రీ సిద్ధ్ బాబా బాలక్నాథ్ సేవా మండల్ ఆలయ నిర్మాణం కోసం చండీగఢ్, మొహాలి, ఖరార్, కోరలి, రోపర్, మొరిండా మొదలైన ప్రాంతాల నుండి ప్రజలు, వ్యాపారుల నుండి విరాళాలు సేకరించి ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఒక కథనం ప్రకారం బాబా బాలక్నాథ్ తండ్రి శ్రీ విష్ణు, తల్లి శ్రీమతి లక్ష్మి. మరొక సమాచారం ప్రకారం 3వ జన్మలో బాబాజీ గుజరాత్లోని జూనాగఢ్ పండిట్ నారాయణ్, లక్ష్మీ దంపతులకు బాలక్గా జన్మించారు. బాబా బాలక్నాథ్ ప్రతియుగంలోనూ జన్మిస్తాడని, శివుని కుమారుడిగా కూడా ఆయన్ను పిలుస్తారని చెబుతారు. సత్యయుగంలో స్కంద లేదా సుబ్రహ్మణ్యగా, త్రేతాయుగంలో కౌల్గా, ద్వాపర యుగంలో మహాకౌల్గా కనిపించారు. సిద్ధబాబా బాలక్నాథ్ 3 జన్మల పాటు శివశంకరుని సేవలో గడిపారని విశ్వసిస్తారు. మొదటి జన్మలో ఆయన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జ్యోతి అనే పేరుతో జన్మించారు. 55 సంవత్సరాల వయసులో మరణించారు. 2వ జన్మలో ఆయన మర్ముండో కుటుంబంలో బద్రి అనే పేరుతో జన్మించారు. చిన్నతనం నుంచే బద్రి శివుడికి భక్తుడు. 45 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోమని కుటుంబ సభ్యులు బలవంతం చేసినప్పటికీ బ్రహ్మచర్యం ద్వారా మాత్రమే శివుణ్ణి చేరుకోగలనని నమ్మారు. 51 సంవత్సరాల వయసులో ఇంటిని విడిచిపెట్టారు. 71 సంవత్సరాల వయసులో మహర్షి నారదుడు శివుడి ఆదేశం మేరకు బాలకు మార్గనిర్దేశం చేశారు. 3వ జన్మలో పండిట్ నారాయణ్, లక్ష్మీ దంపతులకు జునాగఢ్లో బాలక్గా జన్మించారు. మహర్షి నారదుడు జై గురు దత్తాత్రేయ మంత్రాన్ని స్వీకరించమని బాలక్కు మార్గనిర్దేశం చేశారు. మరొక ఆధునిక సమాచారం ప్రకారం మహంత్ బాలక్నాథ్ యోగి 1984 ఏప్రిల్ 16న రాజస్థాన్లోని బహ్రూర్ తహసీల్లోని కొహ్రానా గ్రామంలో జన్మించారు.
వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన 6 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించారు. 6 సంవత్సరాల వయసులో ఆశ్రమంలో చేరిన తరువాత గురువు బాబా ఖేత్నాథ్ ఆయనకు గురుముఖ్ అని పేరు పెట్టారు. ఆయన 1985 నుండి 1991 వరకు మత్స్యేంద్ర మహారాజ్ ఆశ్రమంలో నివసించారు. ఆ తర్వాత ఆయన మహంత్ చందనాథ్తో కలిసి హనుమాన్ఘర్ జిల్లాలోని నాథావలి తేరీ గ్రామంలో మఠానికి మారారు. ప్రస్తుతం ఆయన బాబా మస్తనాథ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా, రోహ్తక్లోని మస్తనాథ్ మఠానికి 8వ మహంత్గా ఉన్నారు. ఇది నాథ్ సంప్రదాయానికి చెందిన అతిపెద్ద మఠాల్లో ఒకటి. ఈ మఠం వివిధ విద్యా సంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తోంది. బాబా బాలక్నాథ్ శివునితో ప్రత్యక్ష ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉన్నారని, కార్తికేయుని అవతారంగా ఆయన్ను విశ్వసిస్తారు. బాబా బాలక్నాథ్ ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలలో విస్తృతంగా పూజించబడే ఆధ్యాత్మిక గురువు. ద్వాపర యుగంలో శివుని సేవలో ఆయన 3 జన్మలను గడిపినట్లు నమ్ముతారు. ఆయన జన్మించిన ప్రతి యుగంలోనూ బాలక్గా అంటే యువకుడుగానే ఉంటారని, వృద్ధాప్యం ఆయన్ను ప్రభావితం చేయదని ఒక నమ్మకం ఉంది. ఆయన ప్రధాన మందిరం హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఉన్న దియోత్ సిద్ధ్లో ఉంది. చండీగఢ్లో ఈ ఆలయం భక్తులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ సిద్ధబాబా బాలక్నాథ్ బోధనలు, సందేశాలు ప్రధానంగా ఆధ్యాత్మిక సంప్రదాయాలు, పురాణ కథనాలు, భక్తుల విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. బాబా బాలక్నాథ్ బోధనలు వ్రాతపూర్వక గ్రంథాలలో లభ్యం కాకపోవచ్చు, కానీ స్థానిక సంప్రదాయాలు, జానపద కథలు, భక్తుల అనుభవాల ద్వారా ఆయన సందేశాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ బోధనలు ఆధ్యాత్మిక, భక్తి, సాధారణ జీవనం, నీతిని ప్రతిఫలిస్తాయి. శివభక్తి, ఆధ్యాత్మిక సాధనతో, శివునిపై అచంచలమైన భక్తి భావనతో బాబా బాలక్నాథ్ గొప్ప శివభక్తుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన బోధనలు భగవంతునిపై పూర్తి భక్తి, విశ్వాసంతో జీవించాలని సూచిస్తాయి. శివుని ఆరాధన ద్వారానే మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి చేయబడతాయని ఆయన విశ్వాసం. తపస్సు, ధ్యానం ద్వారా ఆత్మ చైతన్యాన్ని సాధించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. బాబా బాలక్నాథ్ గుహలో తపస్సు చేసినట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆయన సందేశం ధ్యానం, తపస్సు ద్వారా ఆధ్యాత్మిక శక్తిని, జ్ఞానాన్ని పొందవచ్చు. భక్తులు తమ జీవితంలో శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ధ్యానం చేయాలని ఆయన సూచిస్తారు. సాధారణ జీవనంతో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించవచ్చు అని ఆయన విశ్లేషించారు. బాబా బాలక్నాథ్ సాధారణ జీవనశైలిని అనుసరించారని చెబుతారు. ఆయన బోధనలు భౌతిక సుఖాల కంటే ఆధ్యాత్మిక జీవనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తాయి. భక్తి, సేవల ద్వారా భగవత్ సామీప్యాన్ని పొందవచ్చని బాబా వివరించేవారు. భక్తి యొక్క శక్తి అపారమైనదని, అది ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుందని బాబా స్పష్టం చేశారు. బాబా బాలక్నాథ్ యొక్క ప్రధాన సందేశం భగవంతునిపై నిజమైన భక్తి, విశ్వాసం ఉంటే అసాధ్యాలన్నీ సుసాధ్యమవుతాయి. శుద్ధమైన హృదయంతో చేసే ప్రార్థనలు భగవంతుని ఆశీస్సులు అందిస్తాయి అని ఆయన స్పష్టం చేశారు. సేవాభావం ద్వారా సమాజంలో దైవత్వాన్ని దర్శించవచ్చని బాబాజీ సందేశమిచ్చారు. బాబా బాలక్నాథ్ రత్నోబాయి అనే భక్తురాలికి సేవ చేసిన కథ ప్రసిద్ధం. ఈ కథ ద్వారా ఆయన సందేశం ఏమిటంటే, ఇతరులకు నిస్వార్థ సేవ చేయడం ద్వారా దైవానుగ్రహం పొందవచ్చు. భక్తులు తమ జీవితంలో సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఆయన బోధిస్తారు. మానవత్వం మనిషికి లభించిన అపురూప వరం. ఆ వరాన్ని సాకారం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి మానవత్వాన్ని ప్రదర్శించి దైవత్వానికి సమీపించాలి అని బాబాజీ పేర్కొన్నారు. బాబా బాలక్నాథ్ బోధనలు దయ, కరుణ, మానవత్వాన్ని ప్రోత్సహిస్తాయి. ఇతరుల పట్ల దయతో వ్యవహరించడం, సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేయడం ఆయన సందేశంలో భాగం. నీతి, ధర్మాల ద్వారా ఎవరిని వారు ఉద్ధరించుకునే అవకాశం కలుగుతుందని బాలక్నాథ్ బాబా పేర్కొన్నారు. సత్యం, నీతి అనే ఈ జంట సిద్ధాంతాలు వ్యక్తుల్ని పరిశుద్ధం చేస్తాయని ఆయన ప్రవచించారు. బాబా బాలక్నాథ్
సత్యం, నీతిని అనుసరించమని బోధిస్తారు. జీవితంలో నిజాయితీగా ఉండడం, ధర్మబద్ధమైన మార్గంలో నడవడం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చని ఆయన సందేశం. కర్మ సిద్ధాంతం మనలో కర్తవ్య దీక్షను పెంపొందిస్తుందని, మనం పనులు చేయడం మన వంతు, ఫలితాన్ని దైవార్పితం చేయడం వల్ల సత్కర్మ ధర్మాచరణ పెరుగుతుందని ఆయన విశ్వసిస్తారు. ఆయన బోధనలు కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నాయి. మంచి కర్మలు చేయడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చని, చెడు కర్మలు చేయడం ద్వారా దుష్ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన విశ్వాసం. సంయమనం అద్భుతాలను సృష్టిస్తుందని, సహనమే మన సంస్కృతి అని ఆయన చాటి చెప్పారు. బాబా బాలక్నాథ్ జీవనంలో సంయమనాన్ని పాటించమని సూచిస్తారు. ఇంద్రియాలను నియంత్రించడం, ఆసక్తులను అదుపులో ఉంచడం ద్వారా ఆధ్యాత్మిక జీవనం సాధ్యమవుతుందని ఆయన బోధిస్తారు. బాబా బాలక్నాథ్ భక్తులకు దైవంపై విశ్వాసం, ఓపిక ఉంచమని సూచిస్తారు. కష్ట సమయాల్లో కూడా దైవభక్తితో ముందుకు సాగితే దైవం ఆశీస్సులు లభిస్తాయని ఆయన సందేశం. బాబా బాలక్నాథ్ను భక్తులు సంకటమోచన అంటే కష్టాలను తొలగించే స్వరూపంగా భావిస్తారు. శుద్ధమైన హృదయంతో ప్రార్థన చేస్తే ఆయన భక్తుల కోరికలను నెరవేరుస్తారని విశ్వాసం. బాబా బాలక్నాథ్ బోధనలు సమాజంలో ఐక్యతను, సమానత్వాన్ని ప్రోత్సహిస్తాయి. భక్తులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం, సమాజంలో దీనులకు సేవ చేయడం ద్వారా దైవానుగ్రహం పొందవచ్చని ఆయన సందేశం. సంప్రదాయాలు, ఆచారాల ద్వారా ఎన్నో సందేశాలను బాబా బాలక్నాథ్ ఆవిష్కరించారు. మందిరం సమీపంలోని చరణ్ గంగలో స్నానం చేయడం ద్వారా భక్తులు శుద్ధి చేయబడతారని, వారి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది బాబా యొక్క శుద్ధీకరణ సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. బాబా బాలక్నాథ్ బోధనలు ఆధునిక జీవనంలో కూడా ప్రస్తుతం ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళనలతో కూడిన ఈ రోజుల్లో ఆయన సందేశం ధ్యానం, భక్తి, సేవ ద్వారా మానసిక శాంతిని పొందవచ్చని సూచిస్తుంది. సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడానికి ఆయన బోధనలు ప్రేరణనిస్తాయి. భక్తులు ఆయన సందేశాలను అనుసరించి సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేయవచ్చు. బాబా బాలక్నాథ్ భక్తులు ఆయన ఆశీస్సుల ద్వారా అనేక అద్భుతాలను అందుకున్నట్లు చెబుతారు. సంతానం, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం వంటి కోరికలు నెరవేరినట్లు భక్తులు నమ్ముతారు. ఈ అనుభవాలు ఆయన సందేశాల శక్తిని మరింత బలపరుస్తాయి. ఆయన బోధనలు భక్తులకు ఆశావాదాన్ని, ధైర్యాన్ని, జీవితంలో ముందుకు సాగడానికి ప్రేరణను అందిస్తాయి. బాబా బాలక్నాథ్ యొక్క బోధనలు ఎక్కువగా స్థానిక సంప్రదాయాలు, జానపద కథలు, భక్తుల విశ్వాసాల ద్వారా తెలుస్తాయి. ఈ బోధనలు రాతపూర్వక గ్రంథాలలో స్పష్టంగా లభ్యం కాకపోవచ్చు. కానీ శ్రీ సిద్ధబాబా బాలక్నాథ్ మందిరంలో జరిగే ఆచారాలు, పూజలు, భక్తుల అనుభవాల ద్వారా ఈ సందేశాలు సజీవంగా ఉన్నాయి. ఈ బోధనలను అనుసరించడానికి భక్తులు ఆశ్రమ మందిరాన్ని సందర్శించి బాబా ఆశీస్సులను పొందుతుంటారు. బాబా బాలక్నాథ్ అరుదైన అనన్య సామాన్యమైన గురు శిఖామణి. దృఢమైన సంకల్పం, శక్తి, నిశ్చయబలం, ఆత్మజ్ఞాన సంపన్నత్వం, నిరంతర ధార్మిక చింతనలతో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. నదులన్నీ వెళ్లి సముద్రంలో కలుస్తాయి. అప్పుడు నదులకు ఉన్న పేరు పోయి సముద్రత్వం సిద్ధిస్తుంది. అలాగే తన శిష్యులకు జ్ఞానం కలగాలనే అభిలాషతో నిరంతరం వారికి జ్ఞానబోధను వివిధ రూపాలలో అనుగ్రహిస్తూ సాటిలేని మేటి గురువుగా బాలక్నాథ్ బాబా ఖ్యాతి గడించారు. ఉత్తర భారతంలో గురు పరంపరలో తనదైన ప్రత్యేకతను చాటుకుని అమరత్వాన్ని ఆయన అందుకున్నారు. బాబా బాలక్నాథ్ ఆవిష్కరించిన సనాతన ధర్మ దీప్తిని స్వీకరిస్తూ అజ్ఞాన కాంతుల నుంచి విజ్ఞాన మార్గాన పురోగమిస్తున్నారు. అందుకే బాబా బాలక్నాథ్ సమున్నత ఆధ్యాత్మిక దివ్య చైతన్య స్ఫూర్తి, గురుపీఠాన్ని అలంకరించిన భవ్య తేజోమూర్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.